హలో అండి, అందరికీ నమస్కారం. పౌర్ణమి తిథి జూలై 28 సాయంత్రం 6:18 ప్రారంభమై జూలై 29 రాత్రి 8:05 ముగుస్తుంది. ఉదయ తిథిని ఆధారంగా తీసుకొని 2026 జూలై 29న బుధవారం గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ వీడియోలో ఈ నెల జూలై 29వ తేదీన బుధవారం అత్యంత పవిత్రమైన గురు పౌర్ణమి వచ్చింది. సంవత్సరంలో వచ్చే అన్ని పౌర్ణమిలలో గురు పౌర్ణమికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ రోజున చేసే పూజలు, జపాలు, దానాలు, పరిహారాలు రెట్టింపు పుణ్య ఫలితాన్ని ఇస్తాయని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. ఈ రోజున మహాభారతాన్ని, వేదాలను మనకు అందించిన వేదవ్యాస మహర్షి అవతరించారని విశ్వాసం. అందుకే ఈ రోజును వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. గురువులను భక్తితో పూజిస్తే గురు కటాక్షం లభించి జీవితంలోని ఎన్నో అడ్డంకులు తొలగుతాయని పెద్దలు చెప్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉంటే ఉద్యోగం, వివాహం, సంతానం, ధనం వంటి విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు రావచ్చు. అదే గురుగ్రహం బలంగా ఉంటే విజయాలు, గౌరవం, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. అందుకే ఈ రోజున వేదవ్యాస మహర్షి, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి లేదా శ్రీ సాయిబాబాను తప్పకుండా పూజించండి. మీ ఇంట్లో సాయిబాబా ఫోటో లేదా విగ్రహం ఉంటే ఎంతో మంచిది. గురి పౌర్ణమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించండి. పసుపు రంగు పూలతో పూజ చేయండి. శనగలు గురుగ్రహానికి ప్రీతికరమైనవిగా భావిస్తారు. కాబట్టి ముందుగానే శనగలు నానబెట్టి వాటిలో 108 శనగలను పసుపు దారంతో మాలగా తయారు చేసి సాయిబాబాకు సమర్పించండి. నైవేద్యంగా పాలతో చేసిన స్వీట్లు లేదా ఉడికించిన శనగలు సమర్పించండి. ఈ రోజున పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే గురు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అలాగే చిన్నపిల్లలకు గంధం బొట్టు పెడితే జ్ఞాపక శక్తి, చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని పెద్దలు చెబుతారు. సాధ్యమైనంత వరకు దక్షిణామూర్తి ఆలయానికి లేదా సాయిబాబా ఆలయానికి వెళ్ళండి. అక్కడి దునిలో కొబ్బరికాయ, కర్పూరం, నవధాన్యాలు సమర్పించి ఓం కర్మ ధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేయాలనుకునేవారు ఆవు పాలతో అభిషేకం చేస్తే ఆయుర ఆరోగ్యాలు, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని, చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనాభివృద్ధి కలుగుతుందని, పసుపు నీటితో అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అప్పుల సమస్యలతో బాధపడేవారు 5 పసుపు కొమ్ములను పూజలో పెట్టి పూజ పూర్తయ్యాక వాటిని బీరువా లేదా లాకర్లో ఉంచవచ్చు. ఈ రోజున గురువులను, పండితులకు దక్షిణ తాంబూలం ఇవ్వండి. సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం చేయండి. గురు పౌర్ణమి రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇంట్లో తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళను ఉంటే వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. అదే నిజమైన గురు పూజ. తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమతో అలంకరించండి. రాత్రి చంద్రునికి పాలతో ఆర్ఘ్యం సమర్పించి మీ మనసులోని కోరికను భక్తితో ప్రార్థించండి. ఈ పవిత్రమైన రోజున మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి తీసుకోకుండా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే జుట్టు, గోళ్ళు కత్తిరించడం వంటి పనులను ఈరోజు నివారించండి. ఈ గురు పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో గురువులను, దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తిని లేదా శ్రీ సాయిబాబాను పూజిస్తే గురు కటాక్షం లభించి జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయని మనసారా కోరుకుందాం. ఈ వీడియో మీకు గాను ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదములు.